संगारेड्डी के तोगड़पल्ली गांव के सरपंच दिव्या वानी प्रशांत गौड़ ने मीडिया से बात करते हुए गांव की ज़मीन के ताल्लुक से फैलाई जा रही खबरों पर तफसीलात बताई। आइए देखते हैं उन्होंने मज़ीद क्या कहा। ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మేము ఈ సర్పంచ్ మా యొక్క ప్యానెల్ గెలిచి సుమారు 4 నెలల కాలం అవుతుంది। ఈ 4 నెలల కాలం నుంచి మేము చేసిన కొన్ని పనులు, ముఖ్యంగా గత వారం రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్న ఒక పరిణామం 418 సర్వే నెంబర్ ఆ యొక్క ల్యాండ్ ఇష్యూస్ మీద ఒక వివరణ ఇవ్వాలి, ప్రజలకు తెలియపరచాలి అనే దాని మీద మనం ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది। అయితే ఇక్కడ 418 సర్వే నెంబర్లో 60 ఎకరాల ల్యాండ్, సుమారు 60 ఎకరాల ల్యాండ్ ఉంటే అది టీజీఐఐసి వారు 44 ఎకరాల భూమిని టీజీఐఎస్ వారు తీసుకొని పరిశ్రమలకు కేటాయించడం జరిగింది। అందులో 9 ఎకరాల భూమి వచ్చేసి 6 ఎకరాలు పల్లె ప్రకృతి వనం డంప్ యార్డ్ కానీ, మరొక 3 ఎకరాలు మా దేవాలయాలకు ఎస్సీ మైనార్టీ బీరప్ప దేవాలయాలకు కేటాయించడం జరిగింది। అయితే దీనికి సంబంధించి ఈ 3 ఎకరాల ల్యాండ్కి సంబంధించి తువా కోసం గత వారం రోజుల నుంచి ఒక ఇష్యూ పోలీస్ స్టేషన్ కానీ ఇక్కడ కానీ ఒక ఇష్యూ జరుగుతుంది। ఇది ఏంది అనేది కొంత అందరు సందిగ్ధంలో ఉన్న తరుణంలో మేము ఏం చేసామనేది ఇప్పుడు మీ పత్రికా సమావేశం తెలియపరచడం జరుగుతుంది। అయితే ఈ 3 ఎకరాల ల్యాండ్కి సంబంధించి గత పాలకులు మా దేవాలయాలకు ఇచ్చిన ఒక మంచి పరిణామం అయినప్పటికీ ఈ కుల సంఘాల పేరిట ఎక్కడ కూడా ప్రొసీడింగ్ కార్డు తీసుకొని వాళ్ళకి అలాట్మెంట్ చేసి గ్రామ పంచాయతీ తీర్మానం జరగలేదు। ఈ గ్రామ పంచాయతీ తీర్మానం జరగకపోగా ఇప్పుడు ఆ ల్యాండ్కు సంబంధించి మాకు తోవ కావాలని మేము మా పాలన వచ్చిన తర్వాత కంపెనీ యాజమాన్యం దగ్గరికి పోయినాం। ఏమైనా సార్ ఇక్కడ మరి తోవ ఏంది పరిస్థితి అని అక్కడ ఉన్న కంపెనీ వారితో మేము మాట్లాడితే మాకు మా ఉప సర్పంచ్ గారు మేము అక్కడికి పోయి మాట్లాడినప్పుడు, మా వార్డు సభ్యులందరూ మాట్లాడినప్పుడు తప్పకుండా సార్ మేము ఆ ల్యాండ్కు సంబంధించి ఆ తువ్వకు మేము సహకరిస్తాం, మీరు కూడా జగ్గారెడ్డి గారి సహకారాలు తీసుకోండి, ఆర్డీఓ గారిని కలవండి, కలెక్టర్ కలవండి, ఆ తువ్వకు మేము సహకరిస్తామని చెప్పేసి మాకు వాళ్ళు తెలియపరిచిన వెంటనే మేము వాళ్ళకి ఇచ్చిన ఒక నోటీస్ ఏంటంటే గ్రామ పంచాయతీ తరఫు నుంచి దయచేసి మా పర్మిషన్ లేని అక్కడ తువ్వ ఇచ్చినంత వరకు అక్కడ వర్క్ చేయకుండా వాళ్ళు కూడా మాకు అవకాశం ఇచ్చి వర్క్ ఆపేసారు। ఇది నెక్స్ట్ ఏం చేసినాము, అక్కడ ఏదైతే ఈ 3 ఎకరాలకు సంబంధించింది కూడా మేము ఇప్పుడు వచ్చినాక మా పాలక సభ్యులం అందరం కలిసి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మెంబర్లు 12 మంది మెంబర్లు కూడా ఒక తీర్మానం చేసి ఈ 3 దేవాలయాలకు కూడా మేము అక్కడ తీర్మానం చేసి ల్యాండ్కు సంబంధించి అలాట్మెంట్ పేపర్ ప్రొసీడింగ్ కాపీ మరొక కొన్ని రోజులు కూడా భూ సంఘం దేవాలయాలకు అందజేస్తున్నాం। ఇది క్లియర్ కట్ ఉంది మా దగ్గర। రెండవది తువ్వకు సంబంధించి మేము కలెక్టర్ గారు దృష్టిలో పెట్టినాం, ఆర్డీఓ గారు దృష్టిలో పెట్టినాం, సార్ దాకా తీసుకుపోయినాం, సార్ కూడా దానికి సహకరించి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి తువ్వ కూడా క్లియరెన్స్ చేయిస్తా అని చెప్పారు। దేవాలయాలకు కానీ పల్లె ప్రకృతి కానీ ఎట్లా పోవాలని చేస్తా అని చెప్పారు। ఇక పోతే మరి ఇవంతా మంచిగా సాఫీగా జరుగుతున్న సమయంలో మేము కూడా మంచిగా కంపెనీ యాజమాన్యం మా దగ్గరికి కంపెనీ రావడం మా అదృష్టంగా భావిస్తూ మరి మా ఊరికి ఉపాధి జరుగుతుంది, మా ఊరిలో అందరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఏదైనా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మేము అనుకుంటే మరి ఒక 2-3 రోజుల సందు ఒక పంచాయతీ నడుస్తుంది। ఏం పంచాయతీ అంటే నేను తువ్వ కోసం కొట్లాడుతున్నాను, గత పాలకులు వచ్చి చెప్తున్నారు, సరే మీరు ఏం చేసుకుంటారు, మీరు ఏందనేది మాకు సంబంధం లేదు, ఏమైనా చేసుకోండి, కానీ మేము ఎంతవరకు సమంజసంగా కంపెనీతో మాట్లాడి ఒక చట్టబద్ధంగా ఒక లీగల్గా మేము పోయి ఆ తువ్వను మేము కంప్లీట్గా ఇప్పించాలనుకుంటున్నాం। ఇది ఒకటి పోయింది। మరి గత పాలకులు ఒక 2 ఎకరాల భూమిని మరి ఈరోజు కొంతమందిని మేము అడుగు పెట్టనీయము, ఈ ఊర్లో ఆటలు సాగనీయమని మీరు ఒక మాటలు అంటున్నారు। మరి ఈ ఊర్లో ఆటలు సాగనప్పుడు గత పాలకులు మీరు 2 ఎకరాల భూమి మనకు తెలియకుండా మన గ్రామ పంచాయతీ పర్మిషన్ అనేది పిఏసిఎస్ కొండాపూర్కు ఎట్లా పోయింది? ఆ పిఏసిఎస్ కొండాపూర్ వాళ్ళు అక్కడ గోదాం నిర్మించినప్పుడు కనీసం పాలకులు పోయి అక్కడ ఆపిన తరుణం ఏమన్నా దాఖలాలు ఉన్నాయా? ఇది మన నెంబర్ 1 క్వశ్చన్। ఈ ఎందుకు మరి మనకు సొసైటీ గోదాంకు జాగలేదు, ఇళ్ళ నడమ స్కూల్ పిల్లల దగ్గర స్కూల్ దగ్గర ఇళ్ళ నడమ చిన్న తోడు పెద్ద లాగిన ఇబ్బంది అవుతుంది। మరి మనకు లేని జాగా మన భూములలో వచ్చి పిఏసిఎస్ కొండాపూర్ వారు ఎట్లా నిర్మించుకున్నారు? గ్రామ పంచాయతీకి పాలక వర్గానికి కానీ అధికారులకు కానీ ఇది తెలియలేదు। అంటే ఈ భూమి వాళ్ళకి ఎట్లా అలాట్ అయింది అనేది మాదొక క్వశ్చన్ ఉంది।
స్వార్థానికి మాట్లాడేటప్పుడు మనం జెన్యున్గా ఉన్నామా లేదా అనేది ఒకటి గమనించుకోవాలని కూడా మేము ఇక్కడ నుంచి మేము చెప్తున్నాం. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఏదైతే సంబంధించిన ఈ 9 ఎకరాల ల్యాండ్కి సంబంధించి గ్రామ పంచాయతీలో ఎక్కడ కూడా దాని మీద ఒక తీర్మానం కాపీ కూడా లేదు. పల్లె ప్రకృతి వనం చెట్లు తీసేస్తున్నప్పుడు సరే నువ్వు సొంత డబ్బులు పెట్టి ఏదో చేసినాం గత పాలకులు అంటున్నారు. ఏడనన్నా ఆ పల్లె ప్రకృతి వనం చెట్లు తీసేటప్పుడు పోయి మీరు ఆపిన దాఖలాలు ఉన్నాయా? ఆ చెట్టు తీసినప్పుడు మీరు ఎవరన్నా మీరు ఆడ పోయి ఈ వరకు నా పుణ్యం అని చెప్పినప్పుడు ఎవరన్నా ఉన్నారా? మరి ఎందుకు ఈరోజు ఇట్లాంటి ఊర్లో ఒక మంచి అభివృద్ధి జరిగేటప్పుడు కంపెనీ యాజమాన్యం దగ్గరికి పోయి ఎవరు చెప్పారు జేసీబీలు నడుస్తలేవని? ఇప్పుడు మా మెంబరే ఉన్నాడు, మా మెంబర్ ఒక కొటేషన్ ఇచ్చింది. అక్కడ పోయి కంపెనీ వారి దగ్గర పోయి మాట్లాడితే మీరు పెట్టుండే అని చెప్పారు వెహికల్స్. మా మెంబర్ ఒక కొటేషన్ ఇస్తే మేము ఈ రేట్ వర్కౌట్ చేయము, మాకు ఈ రేట్లో చేస్తామంటే ఆ రేట్ వర్కౌట్ అన్నప్పుడు చేసింది వదిలేసినాం. అది ఇప్పుడు కూడా కంపెనీ యాజమాన్యం మాకు సహకరిస్తుంది. మాకు మా పాలకవర్గానికి కంపెనీకి మాకు సత్సంబంధాలు బాగున్నాయి. మేము వాళ్ళకి సహకరిస్తున్నాం. మాకు అభివృద్ధి జరగాలి. మాకు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా వెహికల్స్ కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే ఫస్ట్ ప్రయారిటీ మా తోరుపల్లికి ఏంటంటే వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పారు. మరి ఈరోజు ఎందుకు మాకు కంపెనీ వచ్చి ఇట్లా చేసింది అట్లా చేసింది మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేస్తున్నారని కొంత కన్ఫ్యూజన్ చేస్తున్నారు. దయచేసి గ్రామ ప్రజలకు కానీ సమస్త మండలం ప్రజలకు కానీ మేము మా తోరుపల్లి గ్రామ పంచాయతీ నుంచి మా పాలకవర్గ సభ్యుల నుంచి మేము ఇక్కడ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ 9 ఎకరాల ల్యాండ్ సంబంధించి గ్రామ పంచాయతీ మనం అలాట్ చేసుకుంటున్నాం. మూడు దేవాలయాలకు సంబంధించి మేము కూడా వాళ్ళ ప్రొసీడింగ్ కాపీ ఇస్తున్నాం. ఈ ల్యాండ్ ఇష్యూని కూడా క్లియరెన్స్ చేసుకుంటున్నాం. ఎవ్వరు కూడా దీన్ని తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవద్దు. దయచేసి అందరం అన్నదమ్ములుగా సమిష్టిగా కృషి చేసి మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. వచ్చింది ఆశమాష కంపెనీ కాదు. క్యాంపకోలో 44 ఎకరాల కంపెనీ పడుతుందంటే తొగరుపల్లిలో ఒక 500 మందికి ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇంకా ఏమిట్లకి ఏమీ కాలేదు. మొత్తం పోయి దాన్ని అది ఇంకా పుట్టింగ్లు వేస్తున్నాయి. ఇంకా దానికి ఓపెనింగ్ లేదు. అది ఏం కాలేదు. అప్పుడే ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందని దయచేసి మీ స్వార్థ రాజకీయాల కోసము మాకేదో ఇబ్బంది పెట్టి దాన్ని చేసుకోవద్దు. ఇది ఏది ఉన్నా బయట మట్టుకు వరకే. కంపెనీ యాజమాన్యం దగ్గరికి ఎవరు పోవద్దు. దాన్ని ఏదైనా ఉంటే మా దగ్గరికి తీసుకురండి. మీ సమస్యలు ఏమున్నా మేము పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము మా తోడు కానప్పుడు మీరు ఇట్లాంటి పనులు చేయాలి. ఈరోజు అనవసరంగా తీసుకొని పోయి దాన్ని ఒక ఇష్యూ చేసి ఒక జిల్లా స్థాయిలో తీసుకొని పోయి మీరు ఏదేదో చేసి కావాలని చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. 101% ఈ రోజు దేవాలయాలకు ఇచ్చినప్పుడు మీరు ఆ రోజు ప్రొసీడింగ్ కాపీ వాళ్ళకు అలాట్మెంట్ చేసినట్టే ఈరోజు ఇన్ని ఇబ్బందులు మనకు వచ్చిపోకుండా కన్వర్షన్ చేయకుండా మీరు తప్పులు చేసి ఇప్పుడు మనం ఏదో చేసుకుంటామంటే కరెక్ట్ కాదు అని మేము ఇక్కడ నుంచి ఒకటి క్లియర్గా చెప్తున్నాం. రెండవది, గ్రామంలో ఎవరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నా గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు ఎవరికైతే అవకాశాలు కావాలో తప్పకుండా మేము ఫస్ట్ ప్రియారిటీగా తొగరిపల్లి తర్వాతనే ఎవరికైనా అవకాశాలు కలిపి మన యాజమాన్యం చెప్పినాం. అదే ముందు కూడా జరుగుతుంది. అలా ఎవరిదో సాగుతుంది, దాంట్లో ఎవరిదో నిలుస్తుంది అనేది మూర్ఖత్వం మాటలు. ఎవరిది ఏం సాగది. సర్పంచ్ ఉన్నాడు, మెంబర్ ఉన్నారు, 12 మంది తర్వాతనే దాంట్లో ఎవరైనా ఏముంటుంది. కంపెనీ పెట్టినంత వరకు మన కంపెనీ ఆయన డిస్టర్బెన్స్ చేస్తలేదు. ఉద్యోగాలు మాకు ఏమంటున్నాం వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. ఎవరో ఆటలు సాగాయి అంటే మరి నువ్వు తెచ్చి గ్రీజ్లో దించిందే నువ్వు ఎట్లా పోయింది 2 ఎకరాల భూమి నీ అనుమతి లేకుండా పిఎస్సిఎస్ కొండాపూర్ పోదాంకి ఎట్లా పోయింది? నీ పర్మిషన్ లేని గ్రామ పంచాయతీ పర్మిషన్ లేని ఎట్లా వీళ్ళు బిల్డింగ్ కట్టిర్రు? నువ్వు దాన్ని ఆపినవా? ఆ రోజు ఏమన్నా డిస్టర్బెన్స్ ఈ బిల్డింగ్ ఆపని నువ్వు చెప్పినవా? ఎందుకు ఇవన్నీ ఈరోజు ఇవన్నీ మీరు అన్నీ చేస్తున్నారు? చేసిన కథలన్నీ చేసి బంగారం అసలు భూమిని మింగిలాగారు. ఇప్పుడు మళ్ళీ ఏమనంటే నేను దీనికి ఉద్యమాలు చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా. ఆయన విమర్శించాలంటే నేను ఒక వ్యక్తిని విమర్శించి గత పాలకులను విమర్శించిన ఆ 12 మంది మెంబర్లు కానీ ఆ సర్పంచ్ కానీ అక్కడ సెక్రటరీని కానీ మేము వాళ్ళని విమర్శిస్తున్నాం. ఒక వ్యక్తిని ఎందుకు చేయలేరు? అప్పుడు మేము ఈరోజు కంపెనీ కాడికి పోయినాం, బాగా జాబ్తో మాట్లాడాం కంపెనీ దగ్గరికి పోయి. ఇప్పుడు ఎవరైతే మన ఆత్మ కంపెనీ చైర్మన్ వైప్రభు గారు, నరసింహారెడ్డి గారు, ఇక్కడ జగ్గారెడ్డి గారు సహకారంతో కంపెనీకి తీసుకొచ్చారు. కంపెనీకి వాళ్ళు పునాది వేసారు. రేపు పొద్దున సర్పంచ్ మెంబర్లకు ప్రియారిటీ ఇవ్వనప్పుడు, మేము పని చేయనప్పుడు, అరే వీళ్ళు ఒక డమ్మీ ఉన్నారన్నప్పుడు మీరేమైనా చేస్తే కరెక్ట్. కానీ దయచేసి మీ స్వార్థ రాజకీయాల కోసము దాన్ని చేయొద్దు. పెద్ద మనుషులు కూడా 100 సార్లు చెప్పారు, అయ్యా మీరు మనం జాగాలు తీసుకుంటున్నాం కానీ మన దగ్గర ఏమన్నా అలాట్మెంట్ కాపీ ఉంది కానీ ఇక్కడ ఉన్న షరీఫ్ కాక కానీ 4-5 మంది అప్పుడు అడిగితే మన దగ్గర సమాధానం లేకుండే ఏదో చేసినాము. ఇదంతా జరిగింది. ఇక ముందు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో
మీడియా ముఖంగా మేము ఒక విషయం చెప్తున్నాం. గ్రామ పంచాయతీ పాలకవర్గ మెంబర్ల తరఫున, సర్పంచ్ గారి తరఫున ఒక సర్పంచ్ భర్తగా నేను ఒక హామీ గట్టిగా ఇస్తున్నా. తొగర్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ పరిశ్రమలో ఏ అవకాశం ఉన్నా ఫస్ట్ ప్రియారిటీ తొగర్పల్లికే ఉంటుంది. ఎవరి ఆటలు సాగుతాయి అనేది మూర్ఖత్వం మాటలు బంద్ చేసుకోవాలి. ఎవరి ఆటలు ఎవరికి సాగాయి. మా తర్వాత మేము బరాబర్ వాళ్ళకు చెప్పినాం ఇది చేయాలంటే వాళ్ళు కూడా మా కండిషన్స్ ఒప్పుకున్నారు. మేమేమైతే వాళ్ళకి డిమాండ్స్ పెట్టినామో ఆ డిమాండ్స్ పరిశ్రమ యాజమాన్యం కూడా మాకు ఒప్పుకున్నది. తొవ్వను కూడా వాళ్ళు కూడా పరిశీలిస్తున్నాం. 100% చర్చలు నడుస్తున్నాయి. తొవ్వ కూడా ఇడిపిస్తామని చెప్పినాం. ఇడిపించిన తర్వాత అర్ధరాత్రి నువ్వు యజమానికి ఫోన్ చేసి బెదిరింపులు చేసి మీరేదో కొట్లాడ పెట్టుకొని దాన్ని తెచ్చి ఊరి మీద ఉద్యమం చేస్తున్నాం, దేవాలయాల కోసం మేము చేస్తున్నాం అనేది దయచేసి అట్లా చేయకుండా మీ స్వార్థానికి మీరు ఏమైనా చేసుకోండి. సర్పంచ్గా మేము అక్కడ 4-5 సార్లు విజిట్ చేసినా. మేము మా పాలకవర్గ సభ్యులం, సెక్రటరీ, సర్పంచ్ అందరం పోయినాం. అక్కడ డంప్ యార్డ్ ఏం నడుస్తుంది, అక్కడ చెట్టు ఎట్లా నాటుతున్నారు అనేది దాని మీద మేము ఒకటి చేసుకున్నాము. కానీ 100% వాళ్ళు కూడా చెట్లు మొక్కలు నాటుతున్నారు. నాకు నీళ్లు మంచిగా చేసి మొక్కలు కూడా పెంచిస్తున్నారు. అది క్లియర్ కట్ ఉంది. ఇకపోతే మా సహాయ సహకారాలు మా గ్రామ పంచాయతీ నుంచి మాకు డెవలప్మెంట్ కావాలి, మా ఊరు డెవలప్మెంట్ కావాలి. ఇంకా ఇప్పటికీ ఏడేసిన గొంగడి మేము వచ్చినాక సుమారు 30 లక్షల రూపాయల వర్కులు చేసినాం. ఇక్కడ ఎప్పుడు ఎన్నటి లేని విధంగా 10 లక్షల రూపాయలు పెట్టి 11వ వార్డులో డ్రైనేజ్ నిర్మాణం, ఇక్కడ ఉన్న సామెల్ 11వ వార్డు మెంబరు, అక్కడ ఉన్న సభ్యులు అందరూ సహాయ సహకారంతో ఫండు లేకుండా రిస్క్ చేసి డబ్బులు తెచ్చి మేము వర్కులు చేస్తున్నాం. రెండోది, కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న కరెంట్ జంక్షన్ వైర్లు 11వ వార్డులో ఇబ్బందికరంగా ఉన్న వైర్లకు దానికి సొల్యూషన్ చూపడానికి ఈ వార్డు సభ్యులు అక్కడ పెద్ద మనుషులు పోయి మన ఎస్సీ సార్ గారితో మాట్లాడి దానికి సొల్యూషన్ తెచ్చి ఆ వార్డు మెంబర్ ఇప్పుడు ట్రాన్స్ఫారం షిఫ్టింగ్ చేపిస్తున్నారు. 20 సంవత్సరాల తిప్పలు పడితే కాని పనులు మా పాలనలో అవుతున్నాయి. నీ దగ్గర కాదు, మాకు వచ్చి చెప్పండి. సర్పంచ్ గారికి కానీ ఇక్కడ ఉన్న మెంబర్లు కానీ చెప్పి ఈ మెంబర్లో తోలుకొని పోయి తో కోసం మాట్లాడండి. నీతి పొద్దున పూట పోయి మంచిగా పోయి కూర్చొని వాళ్ళతో చర్చలు జరపండి. న్యాయంగా పోరాడదాం, సమిష్టిగా పోరాడదాం. రండి మాతో కలిసి పని చేయండి. మీ అంతలో మీరు పోతే కేసులు అయితే ఇంకేమన్నా ఇది. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఒక బీసీ మహిళ, ఒక ఎస్ఐ కూడా ఇక్కడ ఉన్న సోమేశ్వర్ మేడం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నారు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందండి? మా తొగర్పల్లిలో మేము పుట్టుక మేము 15 సంవత్సరాల ఎలక్షన్ చూస్తున్నాము. ఈ 15 సంవత్సరాల రక్త బొట్టు లాంటి దెబ్బ పడదాకా ఎలక్షన్ కాలేదు. మొన్న మా ఎలక్షన్లలో సాఫీగా ఎలక్షన్ చేసుకున్నాం, మంచిగా చేసుకున్నాం, నీట్గా ఎలక్షన్ కంప్లీట్ చేసినాం. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా మా దగ్గర? ఏమైనా కొట్టుకున్నాము మేము? ఏ శివాజీ జయంతి కానీ హనుమాన్ జయంతి కానీ ఇతరతర ఏదన్నా మన ఎస్సీ మైనార్టీ ప్రోగ్రామ్స్ చూస్తే రాత్రి బావులు ఇక్కడనే ఉండి దగ్గర ఉండి ఒక మంచి సపోర్ట్గా ఉండి ఎక్కడ ఇష్యూస్ కాకుండా మంచి డ్యూటీ చేస్తున్న మేడం సోమేశ్వర్ మేడం గారు. ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం నాకు తెలిసి అయితే రాలే. మా విలేజ్ మటుకు నేను చూసిన దాని మటుకు చెప్తున్నాను. ఎట్లా మీరు వారి మీద కూడా ఒక పోలీస్ వ్యవస్థ మీద అట్లాంటి మాటలు అంటే నమ్మకం పోతుంది వాళ్ళ మీద. ఎట్లా అంటాం ఇప్పుడు ఒక నిజమేమో అనుకుంటారు. ఇప్పుడు ఒకప్పుడు చంద్రయ్య సార్ను చూస్తే అక్కడ నుంచి బండి పెద్దాపూర్ నుంచి బండి వస్తే ఆ చంద్రయ్య సార్ వస్తున్నంటే ఆటోలు సెపరేట్ అయ్యి ఒక భయం అనేది ఉంటుండే. ఎస్ఏ సార్ వస్తున్నంటే తర్వాత ఆ చంద్రయ్య సార్ తర్వాత అనొద్దు కానీ ఈ మేడంకి అంత కదర్ వచ్చింది, ఒక భయం అనేది వచ్చింది. ఒక భార్యాభర్తల పంచాయతీ పైన ఒక సిస్టమేటిక్ చేసి పంపిస్తున్నారు. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా దగ్గరుండి ప్రాబ్లం క్లియర్ చేస్తున్నారు. ఏడగున్నా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దగ్గరుండి చేస్తుంది. అట్లాంటి దాని మీద ఏదో పనికి మళ్ళీ ఇష్యూ తీసుకొని పోయి మీరు ఇట్లా తిట్టుకొని ఒక లీడర్షిప్లో ఉండి ఇట్లా తిట్టుకోవడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. దయచేసి దీనివల్ల మేమేమనుకుంటున్నామంటే ఎందుకు స్పందిస్తున్నామంటే నేడు మేము ఒకవేళ ఇట్లాంటి మేము సమావేశం పెట్టుకొని మీకు తెలియపరచకపోతే ఇక్కడ సర్పంచ్ నిజంగానే డమ్మీ ఉండడేమో, ఈయన ఏమైనా లోపాయకార పదం తీసుకున్నాడేమో అందుకే డమ్మీ ఉండడం అట్లాంటివి కాకుండా తప్పకుండా ఏదున్నా క్లియర్ కట్గా పత్రికా ముఖంగా నేను మళ్ళీ చెప్తున్నా. కుండ బద్దలు కొట్టి 12 మంది వార్డు మెంబర్లం బరాబర్ కొట్లాడతాం, తొవ్వ సాధిస్తాం, తొవ్వ చేయించుకుంటాం, అక్కడ ఉన్న డెవలప్మెంట్ చేసుకుంటాం. మా డంప్ యార్డ్ కానీ మాకు సంబంధించిన మొక్కలు కూడా మంచిగా పెంచుకొని మేము డెవలప్మెంట్ చేసుకుంటామని మంచిగా చెప్తున్నాం. ఇక వేరే ఇష్యూస్ అయితే ఇక్కడ విలేజ్లో ఏం లేవు, ప్రశాంతంగానే ఉన్నది. మళ్ళా మునుముందు కూడా ఇట్లాంటి దాని మీద దయచేసి ఆచితూచి అడుగులేయాలని చెప్పి గత పాలకవర్గ సభ్యులు కూడా పత్రికా ముఖంగా తెలుపుతూ ఇంత నా దగ్గరికి ఆత్మీయంగా పిలవగానే నా రాజకీయ పిలవగానే వచ్చిన ప్రతి ఒక్క ఆత్మీయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరొకసారి మా గ్రామం తరఫున మా పాలకవర్గ సభ్యులకు హృదయం తెలుపుకుంటున్నాను. మీడియాకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క విలేకరికి ధన్యవాదాలు. ఈ గ్రామంలో ఈ మా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్నల్గా తొగర్పల్లిలో ఏదో జరిగిపోతుంది, తొగర్పల్లిలో ఏదో అవుతుంది, కంపెనీకి మాకు సత్సంబంధాలు లేవు,
అసలు మాకు వాళ్ళకు ఎటువంటి రిలేషన్షిప్స్ లేవు అని అనడంలో ఆశ్చర్యం. అది మేము వాళ్ళతో చాలా మంచిగా ఉంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ మా ఊరికి రావడం హార్ట్గా వెల్కమ్ చేస్తున్నాము. దానివల్ల గ్రామ అభివృద్ధి, గ్రామ ఎకానమీ పెరుగుతుంది. ఊర్లో చాలామందికి ఆల్మోస్ట్ ఒక 2000 మందికి ఉపాధి కలుగుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్గా 2000 మందికి ఉపాధి కల్పిస్తుంది ఆ కంపెనీ. కాబట్టి దానికి మేము సంపూర్ణ సహకారం తెలియజేస్తున్నాం. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కంపెనీ కూడా గ్రామ పంచాయతీకి సహకరించి మాకు ఏదైతే అవసరం ఉంది, ఇప్పుడు ఆ దేవాలయాలకు కానీ తోబకు సంబంధించిన ఆ ఎర్రగాల్వకు సంబంధించిన 9 మీటర్స్ ఏదైతే బఫర్ జోన్ కానీ FTL ఏదైతే ఉందో అది రిజర్వ్ చేసి ఆ తువ్వను అంటిల్ ద ఎండ్ ఆ దేవాలయాల వరకు వాళ్ళకు ముందు నుంచి దారిస్తే మేము వాళ్ళకి ఎంతో కోఆపరేట్ చేస్తామని వాళ్ళకు కూడా మేము చెప్పినాం. వాళ్ళు మాతో 2-3 టైమ్స్ మీటింగ్స్ కూడా జరిపారు. మేము కంప్లీట్గా వాళ్ళని వదిలేసినాము అనేది అయితే అవాస్తవము. మేము కంపల్సరీ వాళ్ళని రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తున్నాము. వాళ్ళు ఏదున్నా తుగర్పల్లికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని చెప్పారు. మేము ఎలక్ట్ అయిన టైంకి, కొత్త పాలకవర్గం ఎలక్ట్ అయిన టైంకి ఆ కంపెనీ బుష్ క్లియరింగ్ అయిపోయింది, పూజ అయిపోయింది, ఓపెనింగ్ అంతా చేసేసి మేము వచ్చిన తర్వాత మేము ఇన్వాల్వ్ అయ్యాం. మేము ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళతో ప్రొఫెషనల్గా అఫీషియల్గా పోయి మాట్లాడడం జరిగింది. ఎటువంటి డిమాండ్స్ మేము చేయలేదు. ఒకటే డిమాండ్ మేము ఏం అడిగినామంటే మాకు పని అండి, మేము మీకు ఏ పని కావాలన్నా మేము చేసి పెడతాము. మాకు ఊరు వాళ్ళకి ఏ పని ఉన్నా ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, వాళ్ళకు కోఆపరేషన్ విషయంలో కానీ గ్రామ పంచాయతీ పాలకవర్గం నుంచి ఎటువంటి కోఆపరేషన్ సహకారమైన మేము అందిస్తామని చెప్పినాము. మేము ఒకటే 2 డిమాండ్స్ చేసినాం వాళ్ళను. డిమాండ్స్ అంటే రిక్వెస్ట్ చేసినాం, మాకు 100% తోవ కావాలి. ఎవరికి ఆ దేవాలయాలకు కానీ ఆ డంప్ యార్డ్కి కానీ వెనకాల నుంచి కాకుండా ముందు నుంచి దారి కావాలి. 30-40 ఫీట్ల దారి వదలమన్నాము. ఆ దేవాలయాలకు కేటాయించిన స్థలము, ఆ పార్క్ అలాట్మెంట్ కంపల్సరీ అది దాన్ని వదిలేయమని చెప్పినాము. ఏమైనా MRO వారితో డిస్కస్ చేసినాము, వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాము. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ 10 acres ఆ దారి విషయము ఇష్యూ చేయడానికి ఒక గుంట కూడా ల్యాండ్ కన్వర్షన్ కాలేదు. గ్రామ పంచాయతీకి కంప్లీట్గా TGISకి కన్వర్ట్ అయిపోయింది. ఆ 9 మీటర్స్ సెంటర్ పాయింట్ నుంచి ఆ కాల్వకున్న 9 మీటర్స్ FTL బఫర్ జోన్ అనేది కూడా కంపెనీకి అలాట్ చేసేసారు. మేము దాన్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సాఫ్ట్ కార్నర్లా తప్పకుండా మేము డిస్కస్ చేసి మీకు అలాట్మెంట్ చేస్తామని కూడా చెప్పారు. సర్పంచ్, మేము మెంబర్స్ అందరం కంప్లీట్ ఇంక్లూడింగ్ సెక్రటరీని తీసుకెళ్ళినాం. మేము ఎప్పుడు పర్సనల్గా పోయి మీటింగ్స్ కూడా పెట్టలే. అక్కడ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగతమైన కారణాలు, వ్యక్తిగతమైన రీజన్స్, వ్యక్తిగతమైన ఉద్దేశాలను గ్రామ పంచాయతీ మీద రుదితే ఆ ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది, కంప్లీట్ గ్రామం మీద పడుతుంది. లోపాయికార ఒప్పందాలు కానీ లేకపోతే పర్సనల్గా మేమేదో వాళ్ళతో పోయి మాట్లాడింది ఏం లేదు. కంపెనీ ఎవ్వరు కంపెనీతోని పర్సనల్ మీటింగ్స్ అనేవి ఇప్పటివరకు మేము పెట్టుకోలేదు. ఏ పని ఉన్నా మాకు ఏమన్నాం మేము చేస్తామన్నాం. వాళ్ళు కూడా దాన్ని కోఆపరేట్ చేసారు, చేస్తామన్నారు. వ్యక్తిగత కారణాలు గ్రామ పంచాయతీ మీద రుద్దొద్దు, దానికి మేము కంప్లీట్గా అపోజిట్. ఇప్పటి వరకు అయితే మేము కంపెనీతో బాగా సహకరించి పనిచేసుకుంటున్నాం. ఇంతమందికి ఉపాధి పొందే కంపెనీ ఎక్కడన్నా డిస్టర్బ్ అవుతుందేమని చిన్న ఉద్దేశం మాకు. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీడియా పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకంటే వేరే దురుద్దేశం ఏది లేదు. గ్రామం బాగుండాలి, ఫస్ట్ ప్రియారిటీ ఊరు, గ్రామం, తొగర్పల్లి. ఇంతకంటే మాకు ఏ పార్టీ వ్యక్తిగత రీజన్స్ ఏం లేవు. ఇప్పటి వరకు మీడియా ఇంత సహకరించి గ్రామాలు మాకు అందరికీ కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు చాలా థ్యాంక్ యూ.